వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీ టెట్ పేపర్ 2 21 డిసెంబర్ 2025 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి మనము మ్యాథ్స్ బిట్ల కాన్సెప్ట్ చూద్దాం. మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కొంత వేగంతో ప్రయాణించుచున్న రెండు వేర్వేరు రైళ్లు ఏ మరియు బిల నుండి ఎదురెదురు మార్గాలలో ప్రయాణించుచున్నవి. రెండు ఒకేసారి బయలుదేరి సి అనేటువంటి బిందువు వద్ద కలుసుకున్న తర్వాత ఏ నుండి బయలుదేరిన రైలు బిని 2 గంటలలో, అదేవిధంగా బి నుండి బయలుదేరిన రైలు ఏని 3 గంటలలో చేరుకున్న వాటి వేగాల నిష్పత్తి, అంటే ఏ వేగము ఇస్టు బి వేగము ఎంత అని ఇక్కడ చూడండి. మరి మీరు ఇచ్చిన ఆప్షన్లు ఏమన్నా ఇక్కడ సో √2 × √2 = 3, సెకండ్ వన్ √3 = √2, తర్వాత థర్డ్ వన్ 4:9, ఫోర్త్ వన్ 9:4 అనమాట. మరి క్వశ్చన్ మీరు అర్థం చేసుకుంటే చూడండి, ఇక్కడ పటంగిస్తారు చూడండి. ఇక్కడ మరి మనకు మామూలుగా సో రెండు రైళ్లు ఉన్నాయట. ఇక్కడ ఉన్న బిందువులు ఏమని చెప్పండి, ఇక్కడ ఏ ఒక బిందువు, తర్వాత సో ఇక్కడ B1 యొక్క బిందువు ఉంది ఇక్కడ. మరి ఇక్కడ వీటి మధ్య దూరం ఇది అనుకుంటాం మనము. అయితే ఏ నుంచి ఇక్కడ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి ఒక బిందువు తీసుకుంటే మనము మరి ఏ నుంచి ఫస్ట్ ఏమైతే రైలు అంటే సికి వస్తుంది. ఇక్కడ ఏ రైలు సి వద్దకు వస్తుంది, అదేవిధంగా బి నుంచి రైలు సి వద్దకు వస్తుంది. ఇవి కొంతకాలంలో వస్తాయి అనమాట. దాని తర్వాత ఇక్కడ సి వద్ద వచ్చినటువంటి ఏ రైలు ఏదైతే ఉంటుందో ఏ రైలు అనేటువంటిది బికు చేరడానికి పట్టేటువంటి కాలం ఎంత, ఇక్కడ 2 గంటలు అనమాట. ఇక్కడ సో ఇక్కడ నుంచి ఇక్కడికి కాదు, ఇక్కడ ఏ అనే రైలు సి వద్దకు వచ్చి సి నుంచి బికు చేరడానికి పెట్టే కాలం ఎంత 2 అనమాట. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత బి వద్ద నుండి రైలు ఏమైతే అది సి వద్దకు వస్తుంది అనమాట. ఫస్ట్ అంటే రెండు ఒకేసారి ఇక్కడ మనకు, అంటే రెండు ఒకేసారి కాదు, ఇక్కడ కొంత సమయం తర్వాత సి వద్ద కలుసుకుంటాయి. సి వద్ద కలిసిన తర్వాత మళ్ళీ బి వద్ద రైలు ఏమైతే చెప్పండి ఏ వద్దకు రావాలి కదా, దానికి పట్టేటువంటి కాలం ఎంత 3 గంటలు. ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఏ నుంచి బయలుదేరిన రైలు సి వద్దకు, బి నుంచి బయలుదేరిన రైలు సి వద్దకు రావడానికి వచ్చిన తర్వాత, అంటే ఇక్కడికి వచ్చి కలుసుకుంటాయి. కలిసిన తర్వాత ఏ నుంచి మళ్ళీ ఏ అనేటువంటి రైలు సి నుండి బికు చేరడం పెట్టే కాలం ఎంత 2 గంటలు. అదేవిధంగా బి నుంచి సి వద్దకు వచ్చిన రైలు బి ఇక్కడ సి నుంచి మళ్ళీ ఏకు చేయడం పెట్టే కాలం ఎంత 3 గంటలు. అయితే వాటి యొక్క వేగా నిష్పత్తి ఎంత, దీనికోసం ఒక సూత్రం ఉపయోగిస్తాం మనము, అందరు గుర్తుపెట్టుకోవాలా. సో SA/SB = సో √T2/T1, అంటే మిగతా దూరాలు ఏవైతే ఉన్నాయో ఆ రైళ్లకు ఆ రైళ్ళు ఆ మిగతా దూరాల్లో ప్రయాణించబట్టే కాలము మరి 2:3 అనుకుంటే మనం, 2:3 అనుకుంటే మనము వాటికి సూత్రం అనమాట ఇది. లేకుంటే ఇక్కడ మనము సో అంటే ఎస్సీ అంటే మొదటి రైలు ఏ యొక్క వేగం అనమాట ఇది, అది బి అంటే ఇక్కడ సో బి యొక్క వేగం అనమాట. మరి టీ బి తీసుకున్నది అంటే బి అనే రైలు ఏకు చేయడానికి పెట్టే కాలం, అదేవిధంగా టీఏ అంటే ఏ అనే రైలు బికు చేయడానికి పెట్టే కాలం అనమాట. మరి లెక్క ప్రకారం మనకు టీబీ అంటే అంతే మనకు సో 3 గంటలు ఇస్తాడు ఇక్కడ. అదేవిధంగా టీఏ అంటే అంతే మనకి ఇక్కడ 2 గంటలు అనమాట. సో ఇక్కడ ప్రతిక్షేపిస్తే మనకు వచ్చిన ఆన్సర్ అనమాట. మరి SA/SB = ఎంత ఇక్కడ సో 3/2, దీని నిష్పత్తికి రాసేమొస్తుంది √3 = √2. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ సెకండ్ వన్ √3 = √2 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకున్న సూత్రం మనం ఇది. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి, సమచతుర్భుజము యొక్క కర్ణాలలో D1 = √D2 మరియు దాని వైశాల్యం 108 చదరపు సెంటీమీటర్లు అయితే దాని యొక్క చుట్టుకొలత ఏంటంటే ఇక్కడ మరి సమచతుర్భుజం అంటే రాంబస్ అనమాట. మీకు తెలిసిందే రాంబస్ రెండు కర్ణాలు అంటే ఒకటి D1 ఇంకోటి D2 అనమాట. మరి వాటి మధ్య సంబంధం ఇక్కడ ఏమందంటే D1 = √D2 అయ్యే విధంగా ఉందన్నమాట. దాని యొక్క వైశాల్యం ఎంత 108 చదరపు సెంటీమీటర్లు అనమాట. అయితే దాని యొక్క చుట్టుకొలత ఏంటంటే ఇక్కడ పటం కింద మనము మరి పటం మనం ఈ విధంగా తీసుకుంటే మనం రాంబస్లో అన్ని భుజాలు సమానం ఉంటాయి కదా. సో మీకు ధర్మాలు తెలియాలా, రాంబస్లో అన్ని భుజాలు సమానం అంటే, కానీ కర్ణాలు మాత్రము ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటుంది ఇక్కడ. మరి ఈ యొక్క కర్ణం ఏదైతే ఉంటుందో దీన్ని మనము D1 అనుకుందాం, మనం ఇదేమో మనం D2 అనుకుందాం. మనం మీకు తెలుసు ఆల్రెడీ. సో రాంబస్లో కర్ణాలు ఏం చేస్తాయి, లంబ సమద్వికరణం చేసుకుంటాయి. అంటే ఇక్కడ మనకు 4 లంబకోణ త్రిభుజాలు ఏర్పడతాయి. అవి 4 కూడా సమాన వైశాల్యం కలిగి అవి ఎట్లుంటే మనకి అవి సర్వ సమానంగా ఉంటాయి అనమాట. మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏంటి ఇక్కడ D1 = √D2. దీన్ని ఫస్ట్ సూక్ష్మీకరిద్దాం మనము, దీన్ని వర్గం చేస్తే ఏమొస్తుంది సో D1² = D2 అనమాట. రూట్ పోవాలని చేస్తామని ఈ రూట్లో వర్గం చేస్తాం మనము, అప్పుడు ఏమొస్తుంది D1² = D2 అనమాట. ఇది మనకి ఏర్పడే కండిషన్. మరి అదేవిధంగా మనకి ఇచ్చింది ఏమిటి ఇక్కడ వైశాల్యం ఇచ్చినాడు, ఇక్కడ సమచతుర్భుజ వైశాల్యం ఇచ్చినాడు ఇక్కడ. మరి సమచతుర్భుజ వైశాల్యం ఫార్ములా సో ½ సో D1 × D2 ఈ మొత్తం ఎంత 108కి సమానం అవుతుంది ఇక్కడ. మరి చూడండి ఇక్కడ D1 ఎట్లా పెట్టేసాను ఇక్కడ, సరే D1 అలాగే రాస్తుంది ఇక్కడ. ఇంటూ D2 అంటే మనకి ఏమని చెప్పండి ఇక్కడ సో D1² కాబట్టి D2 ప్లేస్లో ఏం రాస్తాను నేను సో D1² రాసుకోండి. ఈజ్వల్ ఇక్కడ హారంలో 2 ఉంది, అవతల ఏం చేసి గుణిస్తారు కాబట్టి 2 × 108 మొత్తం ఎంత అవుతుంది, అది 216 అవుతుంది ఇక్కడ. సో 2 × 108 216 అనమాట. D1 అలాగే ఉంది ఇక్కడ. D2 అంటే ఎంత ఇక్కడ D1² అనమాట. ఎందుకంటే మనకి దీని ప్రకారం ఇక్కడ D1 = √D2 అయితే D1² ఎంత D2కి సమానం అవుతుంది. మరి చూడండి ఇక్కడ D1 × D1² ఏమవుతుంది సో D1⁴ కి సమానం అవుతుంది ఇక్కడ.
ఇప్పుడు ఘాతాంకాలు 2 1 కూడా మొత్తం అయితే 3 అవుతుంది ఇక్కడ. మరి 216 ఏదైతే ఉందో అనేసి మనము దీన్ని కూడా మనం 6 ఘాతాంకం 3గా రాసుకున్నాం మనం. మీకు తెలుసు కదా 6 × 6 × 6 ఎంత 216 అనమాట. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ ఇరువైపులో మనకు సో 2 ఘాతాంకాలు సేమ్ కాబట్టి మనం క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేటువంటి D1 యొక్క విలువ ఎంత ఇప్పుడు మనకు 6కు సమానం కావడం జరిగింది. అంటే ఒక కర్ణం మనకి ఎంత ఇక్కడ 6 సెంటీమీటర్కి సమానమైంది. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మరి నుంచి D2 అనుకుందాం. మనం D2 అంటే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ D1 స్క్వేర్ కాబట్టి D2 అంటే మరి ఇక్కడ రాసిన D1 మనకి ఎంత వచ్చింది ఇక్కడ 6 వచ్చింది కాబట్టి 6 స్క్వేర్ అంటే 36కి సమానం అవుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ. సో D2 ఈక్వల్ మనకు 36కి సమానమైంది. సో D1 ఈక్వల్ 6 సెంటీమీటర్ అయితే D2 ఎంత మనకు 36 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. ఇవి మనకు రాంబస్ యొక్క కర్ణాలకు సమానం అవుతుంది అనమాట. అదేవిధంగా మరి మనకి అడిగింది అయితే ఇక్కడ చుట్టుకొలత ఎంత అన్నాడు. సో గుర్తుపెట్టుకోవాలి మనం రాంబస్లో కర్ణాలు ఏం చేసుకుంటాయి లంబ సమద్విఖండన చేసుకుంటాయి. అంటే కర్ణాలు ఒకదానికొకటి అవి సమానంగా విభజించబడతాయి. అంటే ఇక్కడ ఈ బిందు మనం ఇక్కడ బిందు తీసుకుంటే మరి D1 మనకి ఎంత మొత్తం ఇక్కడ మనకు 6 సెంటీమీటర్లు. మరి ఇదేమైతే D1లో సగం ఉంటుంది. దీన్ని మనం x అనుకున్నాం మనం. ఈ పొడవు x, ఈ పొడవు ఎంత ఇక్కడ ఈ మొత్తం D2 దీంట్లో సగం ఎంత మనకి y అనుకున్నాం మనం. మరి xలో అంటే D1లో సగం ఎంత x అంటే మనకు 3కు సమానం అవుతుంది. అదేవిధంగా y అంటే మనకి ఎంత ఇక్కడ 36 సగం అంటే సో 18 ఇక్కడ. సో x అంటే ఎంత 3 అంటే D1లో సగము, y అంటే ఎంత D2లో సగం కాబట్టి అదంతా మనకి ఇక్కడ 36లో సగం అంటే 18కి సమానం. మరి దేనిలా కొంచెం చెప్పండి ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి మరి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం అయితే కర్ణం యొక్క వర్గం మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. కాబట్టి సరే ఈ మొత్తం పొడుగు మనం Z అనుకున్నాం మనం, ఈ భుజాన్ని Z అనుకుంటే మనము సో లేకుంటే మామూలుగా మనం A తీసుకున్నాం మనం. సో రాంబస్ అన్ని భుజాలు సమానం కాబట్టి ఏ అనుకుంటే అన్ని ఏ ఉంటుంది ఇక్కడ. మరి సిద్ధాంతం ప్రకారం పైథాగరస్ కర్ణం యొక్క వర్గం మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానం కాబట్టి మరి A² తీసుకుంటే ఏమవుతుంది x² + y² ఇక్కడ. మీరు ఎలా చేసినా ఓకే, ప్రాసెస్ మాత్రం ఇలాగ చేసుకుంటూ పోతాం మనము. కాబట్టి మీకు అర్థం కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, డైరెక్ట్ రాసుకోవచ్చు మనము. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ నేను. మరి A² = x అంటే మనకి ఎంత 3 కాబట్టి 3 స్క్వేర్ అంటే ఏమొస్తుంది డైరెక్ట్ ఉంది ఇక్కడ మనం. సో 9. మరి y² అంటే 18 స్క్వేర్ అంటే ఎంత 324. మరి రెండు కూడితే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే సో 333. కాబట్టి A² ఎంత 333. అప్పుడు ఏ అంటే ఏమొస్తుంది ఇక్కడ √333 అనమాట. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, దీన్ని 37 × 9 రాసుకోవచ్చు. సో దీన్ని మనం √9 × 333 9 × 37గా రాస్తాం మనం. 333ని 937 రాసుకుందాము. మరి A ఈక్వల్ ఇది. మరి A ఈక్వల్ 9 యొక్క వర్గమూలం మీద 3 కాబట్టి 3 × √37. కాబట్టి ఒక A అంటే మనకి ఇక్కడ 3√37కి సమానమైంది. మరి ఇది ఒకటి మనకు A ఈక్వల్ 3√37 అయితే మిగతా ఏమిటి అన్ని సమానం కాబట్టి మనకు చుట్టుకొలత ఏం చేస్తాం మనం A + A మొత్తం ఎంత 4A. కాబట్టి 4 × A అంటే ఎంత 3√37. 4 మూల ఎంత 12 √37 సెంటీమీటర్లు. సో ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ మనకు కావాల్సిన చుట్టుకొలత మనకి ఎంత వచ్చింది ఇక్కడ మనకు 12√37కి సమానమైంది. సో ఆప్షన్ మనకు థర్డ్ 12√37 మనకు ఆన్సర్ కూడా చెప్తుంది. మరి థర్డ్ ఆన్సర్ ఇక్కడ 12√37 ఆన్సర్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూస్తే 4⁻1 - x + 4⁻1 + x = 10 అయితే x ఎంత ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఇవ్వలేదని. దీన్ని యాక్చువల్గా మనము 4⁻x దాన్ని మనం సమ్ ఏదో x y అనుకున్నాను మనము, అంటే A కానీ B కానీ అనుకుని మనము దాన్ని వర్గ సమీకరణ చేస్తూ సాధిస్తూ పోతాం. అది పెద్ద ప్రాసెస్ కాబట్టి ఏం చేస్తే ఇక్కడ మనము ఆన్సర్ నుండి దీని యొక్క విలువ రాబడతాం మనము. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏముంది ఇక్కడ, మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏముంది ఇక్కడ 4⁻1 - x + 4⁻1 + x మొత్తం దీనికి సమానం కావాలి. కాబట్టి ఇవి ప్రతిక్షేపిద్దాం. x ఇక్కడ రాస్తే మనకి వచ్చేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. మరి 4⁻1 - x అంటే 1 తీసుకున్నాం ఫస్ట్ మనం తీసుకున్నాము 1 ప్లస్ అంటే 4⁻1 + 1 ఇక్కడ. ఇప్పుడు 4⁻1 - 1 0 కాబట్టి 4/0 అంటే 1కి సమానం అవుతుంది. అదేవిధంగా 4⁻1 + 2 కాబట్టి 4² అంటే ఎంత 16 మొత్తం ఎంత 17కి సమానమైంది. అంటే 10కి సమానం కాలేదు కాబట్టి మనకి ఫస్ట్ ఆన్సర్ కాదు. మరి 2 రాస్తే అదేవిధంగా 4⁻1 - 2 + 4⁻1 + 2 4⁻1 - 2 అంటే ఏమొస్తుంది 1/4 వస్తుంది. అంటే 4⁻−1 అది రాస్తే 1/4 వస్తుంది. ప్లస్ అదేవిధంగా 4/3 ఇక్కడ 4/3 అంటే ఏమొస్తుంది 4 × 4 × 4 4 64 64. ఇది కూడా మనకు సో 10కి సమానం కాదు. మనకి ఇది కూడా ఆప్షన్ కాదనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం థర్డ్ ఏముంది ఇక్కడ ఆప్షన్ 1/2 ఉంది చూడండి. ఇక్కడ రాదు ఇక్కడ మనము 4⁻1 - x కాబట్టి 1 - 1/2 ప్లస్ ఎంత ఇక్కడ కూడా 4⁻1 + 1/2 సూక్ష్మీకృతం మనము 4⁻1లో 1/2 పోతే ఏమొస్తుంది 1/2 వస్తుంది ఇక్కడ. ప్లస్ 1లో ఆఫ్ పోతే హాఫ్ ఉంటుంది ఇక్కడ. ప్లస్ ఇక్కడ కూడా 4⁻1 + 1/2 ఎంత
సో 3/2 అనమాట. మరి 4 ఏం చేద్దాం మనం 2 స్క్వేర్ రాసుకున్నాం మనం. మరి 2 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 ప్లస్ ఇక్కడ దీనికి రాసిన వస్తే 2 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 రాసుకోవచ్చు మనం. చూడండి ఇక్కడ 2 క్యాన్సల్, ఇక్కడ అప్పుడు ఏముంది, ఇక్కడ 2/1 అంటే 2కి సమానం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సో 2 క్యాన్సల్ అయితే మనకి ఏముంటుంది, 2/3 ఉంటుంది. 2/3 అంటే ఎంత, సో 2 × 2 × 2 2 2 4 4 2 8 8 + 2 ఎంత అయిపోయింది, ఇక్కడ 10కి సమానం అవుతుంది. సో మనకు థర్డ్ వన్ 1/2 మనకు ఎక్స్కి సమానం అయితే అప్పుడు దాని విలువ మొత్తము 10కి సమానం అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ థర్డ్ వన్ 1/2 అవుతుంది. అదేవిధంగా -7 కూడా ఆన్సర్ కాదు అది కూడా. తర్వాత 4th క్వశ్చన్ గమనిద్దాం మనం. 4th క్వశ్చన్, క్రింది వాణిలో ప్రధాన సంఖ్య కానిది అని, ఇక్కడ క్రింది వాణిలో ప్రధాన సంఖ్య కానిది ఏదన్నారు ఇక్కడ. మరి ప్రధాన సంఖ్య అంటే ఏదైనా ఒక సంఖ్య కేవలం 2 మాత్రమే కారణాలు కలిగి ఉంటాయి అంటే 2 కాదు ఇక్కడ. సో 2 కారణాలు వాటికి ఉండాలన్నమాట. సో ఒకటి దానికదే, అదేవిధంగా మిగతా సంఖ్య కారణం కాబట్టి వాటిని ఏమంటే ఒకటి మరి దానికి అదే కారణకం. ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే 2కి వచ్చే కారణకం 2 × 1 అంటే ఒకటి కారణకం రెండో కారణకం ఇక్కడ. సో ఈ విధంగా 3 తీసుకుంటే 3 × 1 అంటే రెండే కారణకాలు ఇక్కడ. రెండే కారణాలు ఉంటే ఆ సంఖ్యలు ఏమంటారు, ప్రధాన సంఖ్యలు అంటారు అనమాట. మరి ఇందులో వేటికి కేవలం 2 మాత్రమే రెండు మాత్రమే కారణాలు ఉంటే అది ప్రధాన సంఖ్యలు అవుతాయి, మిగతాది కాదనమాట. అంటే మనకి ఏం కావాలి, ఇప్పుడు మనకు 2 కంటే ఎక్కువ కారణాలు ఉండే సంఖ్య కావాలి మనకి, ఎందుకంటే ప్రధాన సంఖ్య కాదున్నది ఇక్కడ. మరి ఫస్ట్ ఏం చేద్దాం మనం, ఎలా కనుక్కుంటామంటే మనము, సో చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన ఫస్ట్ 223 కదా. సో దీన్ని మన ఇది ప్రధాన సంఖ్య అవుతుందా కాదు అని ఫస్ట్ కనుక్కోవాలి. దానికోసం ఏం చేస్తాం మనము, 223 తర్వాత వచ్చేటువంటి వర్గ సంఖ్య ఏముంటుంది చెప్పండి, ఇక్కడ 256 ఉంటుంది ఇక్కడ. అంటే దీని తర్వాత వచ్చే వర్గ సంఖ్య తీసుకుంటాం మనము, అదేంటంటే 256 అనమాట. 223 తర్వాత వచ్చేటువంటి వర్గ సంఖ్య 256. దీని యొక్క వర్గమూలం ఎంత, 16. అంటే దీన్ని 16 స్క్వేర్ రాసుకుంటాం మనం, అవునా. మరి మనకు దీని తర్వాత ఉన్నటువంటి వర్గ సంఖ్య ఏదైతే ఉంటుందో దానికి వర్గమూలం ఎంత, 16 అనమాట. మరి 16 కంటే ముందు వచ్చేటువంటి ప్రధాన సంఖ్యలు ఏముంటాయి, సో ఏముంటాయి చెప్పండి ఇక్కడ, 2 3 5 7 11 13. ఇవి 16 కంటే ముందు వచ్చేటువంటి ప్రధాన సంఖ్యలు. ఈ ప్రధాన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటి చేత ఈ సంఖ్య భాగించబడితే అది ప్రధాన సంఖ్య కాదు. ఒకవేళ వీటి చేత ఈ సంఖ్య భాగించబడకుంటే అది ప్రధాన సంఖ్య అవుతుంది. కాబట్టి ఏం చేస్తాం మనం, మనకి ఇచ్చినటువంటి సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ సంఖ్య తర్వాత వచ్చేటువంటి ఆ సంఖ్యకి దగ్గరగా ఉన్నటువంటి పెద్ద సంఖ్య, దానికంటే పెద్దగా దగ్గరగా ఉన్నటువంటి వర్గ సంఖ్యను తీసుకుంటాం మనం. దానికి వర్గమూలం కనుక్కుంటాం మనం. వర్గమూలానికంటే ముందు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు తీసుకొని ఆ ప్రధాన సంఖ్యల చేత మనకి ఇచ్చిన సంఖ్య భాగించబడితే అది ప్రధాన సంఖ్య కాదు. ఒకవేళ భాగించబడకుండా ప్రధాన సంఖ్య అవుతుంది. చూడండి ఇక్కడ 223 అంటే ఇక్కడ మనకు 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 11 కానీ 13 కానీ చేత వీటి చేత దేని చేత కూడా 223 భాగించబడదు. కాబట్టి మనకి ఇది ప్రధాన సంఖ్య అవుతుంది. కాబట్టి మనకి ఇది ఆంశాలు కాదన్నమాట. ఇది ప్రధాన సంఖ్య అవుతుంది ఇది, కానీ మనకి ఏమడిగింది ఇక్కడ, ప్రధాన సంఖ్య కానిది అన్నాడు. అదేవిధంగా 443 కూడా దీని తర్వాత వచ్చే వర్గ సంఖ్య ఏముంటుంది, 484. మీరు కనుక్కోండి. ఇది తర్వాత ఇప్పుడు 553 తీసుకుంటే మనం, మరి 553 ఇది తీసుకుంటే మనము, మరి దీని తర్వాత వచ్చేటువంటి వర్గ సంఖ్య ఏముంటుంది, 576. దీనికి వర్గమూలం ఎంత, 24 స్క్వేర్ రాస్తాం మనము. మరి 24 కంటే ముందు వచ్చేటువంటి ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి, 2 3 5 7 11 13 17 సో 19 23. ఇవి 24 కంటే ముందు వచ్చేటువంటి ప్రధాన సంఖ్యలు ఇవన్నీ కూడా. సో 2 3 5 7 11 13 17 19 23. మరి ఈ సంఖ్యల చేత ఈ సంఖ్య భాగించబడుతుంది. చెక్ చేద్దాం మనము. ఇక్కడ 2తో కాదు, 3తో కాదు, 5తో కాదు, కానీ 7తో మాత్రం ఇది భాగించబడుతుంది. చూద్దాం ఇక్కడ మనం 7తో భాగిస్తే వస్తుంది ఇక 553. సో 7 ఏళ్ళ 49. మనకి ఎంత ఇక్కడ 6 మిత్రులు, ఇక్కడ 3, ఇక్కడ 63. 7 9 63. శేషం 0 వచ్చింది కాబట్టి అంటే అర్థం ఇక్కడ 553 అనేటువంటిది 1తో భాగించబడింది, అదే సంఖ్యతో భాగించబడుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ 7తో భాగించబడింది, అదేవిధంగా 79తో కూడా భాగించబడుతుంది. అంటే అర్థం ఇక్కడ వీటికి వచ్చే కారణాలు మొత్తం 4 కారణాలు ఇక్కడ. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. మనకు ఆప్షన్ ఏమంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ 553 మనకు ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి మనకు అది మనకు ఆన్సర్ కూడా చెప్తుంది అనమాట అది. సో మిగతాయి కూడా మీరు ఇదే విధంగా ట్రై చేసి చూడొచ్చు మనం కావాలంటే. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో √1 + 6 × 7 × 8 × 9 = ఎంత ఇక్కడ, దీనికి వర్గమూలం ఎంత ఇక్కడ. మరి ఇక్కడ దీన్ని √1 + 6 × 7 × 8 × 9 మొత్తం మల్టిప్లైస్ మనకు వచ్చేది అంటే 3000. సో 24. మరి మొత్తం కలిపి రాస్తే √3025. మరి దీనికి వర్గమూలం ఎంత, 55. కాబట్టి దీనికి వర్గమూలం 55. కాబట్టి మనకు ఆన్సర్ కూడా మనకు 55 ఆన్సర్ అవుతుంది అనమాట. మీరు దీన్ని మనము మామూలుగా సో భాగాహార పద్ధతి ప్రకారం కానీ ఈ విధంగా కనుక్కుంటాం మనము. అది మనకు వచ్చేది దీనికి వర్గమూలం ఎంత 55 అనమాట. ఇక్కడ మల్టిప్లై చేసి చూసుకుని మనకు ఆన్సర్ వస్తుంది అనమాట.
తర్వాత 6వ క్వశ్చన్ చూస్తే మనము ఒకవేళ P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 0.005 అయితే ఈ కానిది యొక్క సంభావ్యత ఎంత అని ఇక్కడ మరి P ఆఫ్ E అంటే మనం తీసుకున్నటువంటి ఘటన యొక్క సంభావ్యత, అదేవిధంగా మరి P ఆఫ్ E బార్ అంటే ఆ ఘటన యొక్క సంభావ్యత కానిది అనమాట. ఇది మరి వీటి మొత్తం ఎప్పుడు కూడా మనకు 1కి సమానం అవుతుంది. అంటే ఒక ఘటన యొక్క సంభావ్యతలు మొత్తం మనకు 1కి సమానం కాబట్టి ఇది మనకు సంభావ్యత మనకు అవసరమైన ఇది అవసరం కాదని ఇక్కడ మనకి అంటే అనుకూలం కాదనమాట. వాటి మొత్తం ఇప్పుడు మనకు 1కి సమానం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కాయిన్ ఎగరవేస్తే బొమ్మ పడే సంభావ్యత P ఆఫ్ E అనుకుంటే బొమ్మ పడని సంభావ్యత P ఆఫ్ E బార్ అనమాట. బొమ్మ పడేది బొమ్మ పడంది అంటే బొమ్మ అవుతుంది బొమ్మ కాదనమాట. వాటి మొత్తం ఇప్పుడు మనకు 1కి సమానం అవుతుంది. ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ P ఆఫ్ E అంటే 0.005 ఇక్కడ రాదా మనం P ఆఫ్ 0.005 ప్లస్ P ఆఫ్ E బార్ సో ఈక్వల్ ఎంత 1 అవతల పోతే మీరు మైనస్ కాబట్టి సో P ఆఫ్ E బార్ ఈక్వల్ ఎంత 1 మైనస్ 0.005 తీసేసి మనకు వచ్చేది ఎంత ఫోర్త్ వన్ ఆప్షన్ 0.995 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇట్లా తీస్తే మీకు తెలిసింది ఆల్రెడీ 1 ఇది మనకు పూర్ణ సంఖ్య, ఇది 1.000 రాసుకుని మైనస్ 0.005 చేసి మనకు వచ్చేది ఆన్సర్ ఎంత 0.995 ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 7వ క్వశ్చన్ చూస్తే ఏకబాహుళక దత్తాంశం యొక్క అంకగణిత సగటు మరియు మధ్యగతం వరుసగా 28.2 మరియు 30.5 అయితే బాహుళకము ఎంత అని ఇక్కడ ఏకబాహుళకం అంటే ఒక దత్తాంశానికి కేవలం ఒకే ఒక బాహుళకం దాన్ని ఏకబాహుళకం అంటారు అనమాట. మరి బాహుళకము సగటు మధ్యగతం వాటి మధ్య సంబంధానికి సూత్రం మీకు తెలిసిందే. మరి బాహుళకము ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, బాహుళకం ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ సగటు. ఇది బాహుళకము సగటు మధ్యగతం మధ్య సూత్రం మీకు తెలిసింది ఆల్రెడీ. ఇది 3 ఇంటూ మధ్యగతం అంటే మనకి ఎంత ఇచ్చినాడు ఇక్కడ ఫస్ట్ సగటు ఇది అనమాట. ఇది మరి మధ్యగతం 30.5 సో 30.5 మైనస్ తర్వాత 2 ఇంటూ సగటు మనకి ఎంత ఇచ్చినాడు ఇక్కడ సో 28.2 అనమాట. ఈ రెండు గుణిస్తే మనకు వచ్చేది 91.5 మైనస్ అంటే ఇక్కడ 56.4 అనమాట. తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే సో 35.1 సో మనకు ఆన్సర్ ఫస్ట్ వన్ 35.1 మనకు ఆన్సర్ కూడా చెప్తుంది అనమాట. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం మనము. T, 2T, 2T, 60 మరియు 3, 8 బిందువులు సరేఖీయాలు అయితే T విలువ ఎంత అని ఇక్కడ గుర్తుపెట్టుకున్నాము. మనకి ఇచ్చినటువంటి 3 బిందువులు సరేఖీయాలు అయితే ఏమైతే చెప్పిన యాక్చువల్గా త్రిభుజ వైశాల్యం డెల్టా ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటాం మనము. మీకు డెల్టా సూత్రం తెలిసిందే, ½ ఇంటూ 1/2 ఇంటూ mod of x1 ఇంటూ y2 మైనస్ y3 ఈ విధంగా సూత్రం రాస్తాం మనము, మీకు తెలిసింది అది. మరి అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్పండి, ఇక్కడ 3 బిందువులు సరేఖీయాలు అయితే వాటి వాలులు కూడా సమానం ఉంటాయి, వాటి వాలు స్లోపు సో వాటి m కూడా సమానం ఉంటుంది అనమాట. మరి m కు ఫార్ములా ఏంది, సో m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇది మన సూత్రం అనమాట. మరి బిందువులు ఫస్ట్ మనం రెండు తీసుకున్నాం మనము, ఏముంది ఇక్కడ సో T, 2T తర్వాత 2T, 60 ఇందులో మనము x1 y1 x2 y2 అనుకుంటే వీటి వాల్ ఏమైతుంది y2 మైనస్ y1 కాబట్టి ఇది y2 కాబట్టి 60 మైనస్ 2T బై 2T మైనస్ T ఎంత వస్తుంది చెప్పండి. 60 మైనస్ 2T అంటే 4T బై 2T మైనస్ T అంటే T వస్తుంది ఇక్కడ, అంటే మొత్తం ఫస్ట్ మనకి అయితే 4 వచ్చింది ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 బిందులు తీసుకుందాం మనం, ఫస్ట్ 2 అయిపోయినాయి ఇక్కడ, అది 2 తీసుకున్నాం మనం. ఫస్ట్ ఏం చెప్పాను ఇక్కడ 3, 8 తర్వాత ఏంటుంది ఇక్కడ 2T, 60 ఏ బిందువులు తీసుకున్నా ఓకే. మనము ఇది x1 y1 ఇదేమో x2 y2 దీని వాల్యూ అనుకున్నాం మనము. మళ్ళీ సూత్రం ఇదే కాబట్టి y2 మైనస్ y1 కాబట్టి 60 మైనస్ 8 బై 2T మైనస్ 3 ఇది అట్లా వచ్చింది, దీనికి సూక్ష్మీకరణ రాదు ఇక్కడ. అప్పుడేం చెప్పండి వాల్యూ సమానం కాబట్టి ఈ రెండు సమానం చేసుకుంటాం మనం. అప్పుడేమొస్తుంది ఇక్కడ 4 ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 8 బై 2T మైనస్ 3 మల్టిప్లై చేస్తే 2T మైనస్ 3 ఇంటూ 4 ఎంత 2 4 జా సో 8T మైనస్ 3 4 జా 12 ఈజ్ ఎంత 60 మైనస్ 8 60 దొరికి వస్తే మైనస్ కాబట్టి 8T మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 12 ఎక్కడ పోతే ప్లస్ 12 మైనస్ 8 అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 8T మైనస్ 60 అంటే 2T ఈజ్ ఈక్వల్ టు 4 సో 2 1 జా 2 2 జా సో T ఎంత అయిపోయినప్పుడు 2కు సమానమైంది కాబట్టి మనకు ఆన్సర్ సో 2 దీని ఆన్సర్. T యొక్క విలువ ఎంత మనకి 2కు సమానం కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 9th క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఒక సమాంతర చతుర్భుజము శీర్షాలు A ఆఫ్ 1, 2 B ఆఫ్ 4, 6 C ఆఫ్ 5, 7 D ఆఫ్ A, B మరియు tan θ ఈజ్ ఈక్వల్ టు A బై B అయితే cos θ మైనస్ sin θ బై cos θ ప్లస్ sin θ విలువ ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చింది ఇక్కడ 4 శీర్షాలు కూడా సమాంతర చతుర్భుజానికి శీర్షాలు అంటాయి, ప్యారలలోగ్రామ్కి శీర్షాలు అంటాయి. ఇక్కడ పటకిస్తాను చూడండి ఇక్కడ సో A ఆఫ్ 1, 2 B ఆఫ్ 4, 6 C ఆఫ్ 5, 7 D ఆఫ్ A, B అనమాట. మరి సమాంతర చతుర్భుజానికి శీర్షాలు అయినప్పుడు చూడండి ఇక్కడ వాటి ధర్మాలు ఏంటి, ఇక్కడ సమాంతర చతుర్భుజం యొక్క మధ్య బిందువులు సమానంగా ఉంటాయి. అంటే
ఏసి ఈ కర్ణం ఉందా ఇక్కడ, ఈ కర్ణం యొక్క మధ్య బిందువు, అదేవిధంగా బీడీ కర్ణం ఉందా దీని యొక్క మధ్య బిందువు రెండు కూడా సమానం ఉంటాయి అనమాట. మరి x1 y1 x2 2 రెండు బిందువులు ఏంటో వాటి మధ్య బిందుకు సూత్రం మీకు తెలిసింది ఆల్రెడీ. x1 + x2/2 y1 + y2/2 ఇది మధ్య బిందువు సూత్రం అనమాట. అంటే ఇక్కడ x1 y1 ఇది x2/2 అని కూడా మనకు వచ్చే మధ్య బిందువు ఏమవుతున్నప్పుడు ఇప్పుడు x1 y1 x2/2 అయితే 1 + 5 ఎంత 1 + 5 6/2 ఇంకోటి ఏమంటే ఇక్కడ 1 + 2 అంటే 2 + 7 ఎంత 9/2 ఇది ఈ కర్ణం యొక్క మధ్య బిందువు. ఇక్కడ క్యాన్సల్ చేద్దాం మనము. సో 2 1 జా 2 3 జా ఇప్పుడు ఇక్కడ మనకు సో 3 9/2 ఇది ఏసీ మధ్య బిందువు. అదేవిధంగా బీడీ తీసుకుంటే మనం ఏమంటే ఇక్కడ 4 + a 4 + a/2 6 + b/2 అనమాట. సో బీడీ యొక్క మధ్య బిందువు ఇదనమాట. మనకి ధర్మాల ప్రకారం ఏమైనా కర్ణాల మధ్య బిందువులు సమానం కాబట్టి రెండు కూడా సమానం చేసుకుంటాం మనము. మరి సమానం చేస్తే ఏమొస్తుంది అప్పుడు ఇక్కడ ఏమైతే సదృశ బిందువులు సమానం చేసుకోవచ్చు, సదృశ నిరూపకాలు సమానం చేసుకుంటాం అంటే ఇది సమానం ఇది దీనికి సమానం చేసుకుంటాం అక్కడ మనము. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 4 + a/2 = ఎంత 3కి సమానం. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి ఇక్కడ 6 + b/2 = ఎంత ఇక్కడ 9/2కి సమానం అవుతుంది ఇక్కడ. మరి చూడండి 2 క్యాన్సిల్ చేద్దాం ఇక్కడ మనము. ఫస్ట్ మనకి b ఏమొస్తుంది అప్పుడు b = 9 - 6 అంటే 3 వచ్చింది ఇక్కడ. ఈ +6 అందులో మైనస్ కాబట్టి 9 - 6 3 అనమాట ఇక్కడ. మరి ఇక్కడ చేస్తే మనము 2 × 6 4 + a = ఎంత 2 × 6 కాబట్టి 6 అవతల మొత్తం అయితే మైనస్ కాబట్టి a = ఇది కూడా a = 2 వచ్చింది ఇక్కడ. సో అంటే a = b = 3 అనమాట. మరి మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏమైంది ఇక్కడ సో tan θ = a/b అంట. మరి ఇక్కడ tan θ చూడండి ఇక్కడ రాస్తుంది ఇక్కడ. సో tan θ = a/b కాబట్టి a అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ సో 2 వచ్చింది, b అంటే 3 కాబట్టి tan θ మనకు 2/3కు సమానం అవుతుంది అనమాట. మరి tan θ 2/3కి సమానం అయితే మరి లంబకోణ త్రిభుజంలో tan θ అంటే ఏ భుజాలు చెప్పండి, ఎదుటి భుజము ఆసన భుజం. ఇక్కడ θ కోణం తీసుకుంటే మనము ఎదుటి భుజము ఆసన భుజము, ఇక్కడ 2 ఇక్కడ 3 తీసుకున్నాం మనం. అప్పుడు కర్ణం ఏమవుతుంది, కర్ణం అనేటువంటిది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము ఆ మిగతా భుజాల వర్గాల మొత్తం సమానం కాబట్టి దీని యొక్క వర్గం ఎంత 2², దీని వర్గం ఎంత 3², 2² + 3² ఎంత 4 + 9 13 వస్తుంది. మరి వర్గమూలం ఎంత √13 కాబట్టి కర్ణం మనకి ఎంత అంటే √13 అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏం కావాలి, యాక్చువల్గా మనకు cos θ - sin θ cos θ + sin θ విలువ కావాలా. ఇక్కడ రాద్దాం ఇక్కడ మనము cos θ - sin θ cos θ + sin θ. మరి ఇక్కడ పటం నుంచి మరి cos θ అంటే ఏ భుజాల నిష్పత్తి ఆసన భుజంపై కర్ణం కాబట్టి సో 3/√13 మైనస్ ఇది sin θ అంటే ఏమొస్తుంది ఎదుటి భుజంపై ఆసన భుజం అంటే 2/√13. సో కింద కూడా అవే ఉన్నాయి, మనకి ఇక్కడ ప్లస్ మాత్రం ఉన్నంత ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు 3/√13 + 2/√13. ఇక్కడ రెండు హారాలు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మరి 3 - 2 ఎంత 1, 3 + 2 ఎంత 5. సో మొత్తం మీద మనకి ఆన్సర్ ఎంత అంటే 1/5. కాబట్టి మనకి వచ్చిన ఆప్షన్లలో థర్డ్ 1/5 మనకి ఆన్సర్ కూడా చెప్తుంది అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూడండి ఇక్కడ 1 - sin² θ/1 + cos θ + 1 + cos θ/sin θ - sin θ/1 - cos θ విలువ ఎంత ఇక్కడ. దీన్ని చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం ఇక్కడ మనము ఈ రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ, ఈ రెండు కూడా ఫస్ట్ మనము కాసాగట్టి సూక్ష్మీకృతం, అదేవిధంగా తర్వాత ఈ రెండు పదాలు మనం సూక్ష్మీకృతం మనం కాసాగట్టేసి మరి ఇక్కడ కాసాగట్టి ఏమొస్తుంది 1 కింద హారం 1 తీసుకుంటే ఇక్కడ మనము సో 1 × 1 + cos θ 1 + cos θ తర్వాత అడ్డగుణాకారం 1 + cos θ × 1 ఏమొస్తుంది అదే వస్తుంది ఇక్కడ 1 + cos θ మళ్ళీ 1 × -sin² θ -sin² θ అనమాట ఇది. దాని తర్వాత ఇక్కడ ఇది కాసాగడితే మనము sin θ × 1 - cos θ. సో మొత్తం హారం వేస్తుంది మనకు sin θ × 1 - cos θ అనమాట. దాని తర్వాత అడ్డగుణాకారం 1 - cos θ × 1 + cos θ ఇది a + b × a - b అప్పుడు a² - b² కాబట్టి సో 1 - cos² θ డైరెక్ట్ రాసిన ఇక్కడ. యాక్చువల్ a² అంటే 1² - cos² θ 1² అంటే 1 కాబట్టి 1 రాసిన. తర్వాత sin θ × sin θ మైనస్ ఉంది కాబట్టి -sin² θ అనమాట ఇది ఇక్కడ చూడండి ఇక్కడ. దాని తర్వాత చాలా ఈజీ క్వశ్చన్, పెద్దదేం కాదు ఇక్కడ. ఇక్కడ ఏం రాస్తే ఇక్కడ 1 + cos θ దీని రాస్తే అంటే మనం -sin² θ దాన్ని రాసుకోవచ్చు మనము 1 - cos² θ రాసుకోవచ్చు మనం 1 - cos² θ రాసుకోవచ్చు. పై అంటే ఇక్కడ 1 + cos θ మీకు తెలిసింది ఆల్రెడీ. sin² θ మనం ఏం రాస్తాం మనం 1 - cos² θ రాసుకోవచ్చు. ఇది అయిపోయింది ఇక్కడ. ప్లస్ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ 1 అలాగే రాస్తుంది ఇక్కడ ఇక్కడ మైనస్ కామన్ తీసి లోపల ఏం చేస్తాను నేను cos² θ + sin² θ రాస్తా బై ఏముంది ఇక్కడ sin θ × 1 - cos θ అనమాట.
దాని తర్వాత చూడండి ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ 1 మైనస్ మీకు తెలుసు ఆల్రెడీ sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1కి సమానం ఇది. కాబట్టి ఈ మొత్తం వాల్యూ 1కి సమానం కాబట్టి 1 మైనస్ 1 ఏమైతే 2 కొట్టిపోతాయి కాబట్టి 1 మైనస్ 1 0. సో 0 బై సంథింగ్ ఎంత మొత్తము 0. కాబట్టి మొత్తం వాల్యూ మనకి 0కి సమానం అవుతుంది. చూడండి ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ sin స్క్వేర్ 1కి సమానం అవుతుంది. కాబట్టి 1 మైనస్ 1 0. సో 0 బై సంథింగ్ 0 అనమాట. తర్వాత ఇక్కడ ఈ మొత్తం అయిపోయింది. ఇక్కడ దాని తర్వాత చూడండి ఇక్కడ 1 ప్లస్ కాస్ టీటా, దీన్ని మనం విభజించి రాస్తే ఏమొస్తుంది యాక్చువల్గా, సరే డైరెక్ట్ చేయొచ్చు మనం, ఇక్కడ రాస్తాం సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇక్కడ 1 ప్లస్ కాస్ టీటా మైనస్ ఇది ఎట్లుంది మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్రకారం రాసుకుంటే మనము 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా రాసుకోవచ్చు. బై ఎంత ఉంది ఇక్కడ 1 ప్లస్ కాస్ టీటా. మళ్ళీ చూడండి ఇక్కడ 1 ప్లస్ కాస్ టీటా 1 ప్లస్ కాస్ టీటా కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ టీటా, ఈ మొత్తం ఇక్కడ బయటకు వస్తే అప్పుడు లోపల ఏమిటి ఇక్కడ ఈ మొత్తం బయటకు వచ్చినట్టు 1 ఉంటుంది. ఇక్కడ మైనస్ ఇది మైనస్ ఇది ఉంటుంది. ఇక్కడ మైనస్ ఇంటూ 1 మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ టీటా బై ఏముంది ఇక్కడ 1 ప్లస్ కాస్ టీటా. 1 ప్లస్ కాస్ టీటా 1 ప్లస్ కాస్ టీటా కూడా క్యాన్సిల్ అయిపోతాయి. 1 మైనస్ 1 కొట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ అప్పుడు మనకి ఎంత ఉంది ఇక్కడ ఆన్సర్ కేవలము కాస్ టీటా మాత్రం మిగులుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ 4th వన్ ఆన్సర్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇది మనకి ఇది ఆన్సర్ అది 4th వన్. తర్వాత 11th క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఒక రాంబసు చుట్టుకొలత 96 సెంటీమీటర్లు, దాని అంతర కోణాలలో ఒక అధిక కోణం 120 డిగ్రీలు అయితే దాని కర్ణాల కొలతలు సెంటీమీటర్లలో 2 దశాంశ స్థానాల వరకు ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఏమైనా ఇక్కడ 24, 41.57, 12, 31.28, 12, 20.78 మరియు 24.82, 40 అనమాట. ఇవి కర్ణాల కొలతలు ఏమన్నాడు ఇక్కడ. అయితే మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏంటి ఇక్కడ చుట్టుకొలత అంటే ఇక్కడ 4 భుజాల పొడులు మొత్తం రాంబస్ అనమాట. మరి రాంబస్లో అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి వాటికి చుట్టుకొలత మనము 4aగా తీసుకుంటాం. మనము 4a 96 అయితే అప్పుడు ఏ ఎంత వస్తుంది 4 ఇక్కడ భాగిస్తుంది కాబట్టి 24 వస్తుంది ఇక్కడ. అంటే ఒక భుజం ఎంత 24 సెంటీమీటర్. ఇక్కడ పటం గీసిన చూడండి ఇక్కడ. సో ఇక్కడ క్లియర్గా పటం ఉంది ఇక్కడ. సో ఈ విధంగా మనం రాంబస్ తీసుకుంటే ప్రతి భుజం ఎంత 24 మొత్తం 96 అనమాట ఇక్కడ. మరి ఇంకోటి ఏంటి ఇక్కడ మనకు అడిగిన దగ్గర కర్ణాల కొలతలు ఎంత అన్నాడు. అయితే మనకు తెలుసు ఆల్రెడీ కర్ణాలు ఏం చేస్తారు రాంబస్లో లంబ సమద్వికరణం చేసుకుంటారు అనమాట. మరి ఒక పొడును మనం ఎక్స్ అనుకున్నాం మనము, ఇది కూడా అప్పుడు ఏమంటే ఇది కూడా ఎక్సే ఉంటుంది ఇక్కడ. అంటే x ప్లస్ ఎక్స్ మనకి ఏమవుతుంది కర్ణం పొడవు అనమాట 2x అనమాట. మరి ఈ పొడుగు మనం y అనుకుంటే ఇది ఎంత ఇక్కడ y కూడా y ప్లస్ y 2y ఏమవుతుంది కర్ణం పొడవు అనమాట. ఇది మనం d2 అనుకుంటే సో d1 ఈజ్ ఈక్వల్ టు సో 2x అనుకున్నాం మనము. మరి d2 అంటే ఎంత మనము సో 2y అనుకున్నాం యాక్చువల్గా మనం ఇక్కడ సగం తీసుకుంటాం కాబట్టి మనం ఎక్స్ రాసిన ఇక్కడ ఇది x అనమాట, ఇది y అనమాట. మరి ఇంకోటి దగ్గర మనకు మొత్తం కోణం ఎంత ఒక కోణం మొత్తం 120 ఇక్కడ. ఈ కోణం మొత్తం 120 అయితే ఇది లంబ సమద్వికరణం చేస్తారు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది ఇక్కడ కోణాన్ని కూడా సమాన భాగాలు చేస్తారు కాబట్టి మనకు పై కోణం ఎంత 60, ఇక్కడి కోణం ఎంత 60 ఇక్కడ. మరి లంబ సమద్వికరణం అంటే అర్థమైన ఇక్కడ కర్ణాల వద్ద ఏర్పడే కోణము 90 డిగ్రీస్ ఇక్కడ. మరి త్రిభుజంలో ఉన్నటువంటి సరే ఇక్కడ 90 తీసుకున్నాం మనము. మరి మనకేం కావాలో మనకు x కావాలా y కావాలా, దాని తర్వాత 2x దాని తర్వాత 2y కావాలి మనకు. మరి ఇక్కడ మనం ఈ మొత్తం పక్కన పెడతామని ఇప్పుడు మనము ABC ఈ త్రిభుజం మాత్రం తీసుకుంటే మనం ఏమవుతుంది అప్పుడు ఇది లంబ కోణ త్రిభుజం అనమాట. మరి త్రిభుజం ABCలో మనకి 60 కోణం ప్రకారం మనకి x కావాలి చేస్తాం మనం. x మనకి ఇచ్చింది ఇక్కడ కర్ణం ఇచ్చినాడు కాబట్టి సైన్ తీసుకున్నాం మనము. సైన్ 60 డిగ్రీస్ అప్పుడు ఏ భుజాలు చెప్పండి ఎదుటి భుజం బై కర్ణం కాబట్టి x/24. మరి సైన్ 60 అంటే ఎంత √3/2 ఇజ్ ఈక్వల్ ఎంత x/24. ఇది మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది సరే 2 ఇంటూ x ఎంత 2x ఇజ్ ఈక్వల్ 24 ఇంటూ √3 24 ఇంటూ √3. మరి మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 24 √3 అంటే ఎంత యాక్చువల్గా 24 ఇంటూ 1.732 మీకు తెలిసిందే √3 ఈజ్ ఈక్వల్ 1.732. మరి మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 41.568 ఇది 2x. మరి 2x అంటే ఇక్కడ ఒక కర్ణం కాబట్టి d1 అనుకున్నాం మనం. d1 ఈజ్ ఈక్వల్ మనకి ఎంత 41.568 అనమాట. దీన్ని మనం కుదించి రాస్తే ఏమొస్తుంది ఇక్కడ 41.57 రాసుకోవచ్చు మనం. ఇది d1 యొక్క విలువ అనమాట. అదేవిధంగా ఇదే త్రిభుజంలో మనం మనకి ఇంకో y కావాలి కాబట్టి y అంటే ఇక్కడ మనకి త్రిభుజానికి ఏమవుతుంది ఆసన భుజం కర్ణం తీసుకుంటే మనము మరి ఇక్కడ రాత మనం cos 60 తీసుకున్నాం మనం. cos 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అప్పుడు y/24 ఆసన భుజమే కర్ణం y/24. మరి cos 60 అంటే 1/2 మరి ఈజ్ ఈక్వల్ ఎంత y/24. మనకి ఏం కావాలి 2y కావాలి మనకి 2 ఇంటూ y ఎంత సో 2y ఈజ్ ఈక్వల్ 124. మరి 2y అంటే ఏంటి ఇక్కడ d2కి సమానం ఇక్కడ కాబట్టి d2 ఈక్వల్ మనకి ఎంత 24 అనమాట. ఇది ఇంకో కర్ణం పొడవు. సో ఒక కర్ణం పొడవు ఎంత మనకు 41.57, ఇంకో కర్ణం ఏంటంటే 24, 41.57 ఇక్కడ ఉందో చెప్పండి ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్ మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ టెట్ పేపర్ వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మామూలుగా మనకు ఏవి కూడా షార్ట్ కట్ లేదు ఇక్కడ. మన ప్రతి క్వశ్చన్ని కూడా మనం అర్థం చేసుకొని సొంతంగా చేసేటువంటి
విధంగానే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఏదో షార్ట్ కట్లు అవన్నీ ఏం లేదు. అంటే మనకు వచ్చే తెలంగాణ టెట్ కానీ ఏపీ టెట్ కానీ ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా సబ్జెక్ట్ పైన అవగాహన ఉండి చేస్తేనే మనకు ఆన్సర్ వచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి సో విద్యార్థులు జాగ్రత్తగా గమనించి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేసి ఆ ధర్మాలు కానీ ఇవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకుంటే సూత్రాలు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా చేసుకుంటూ పోవచ్చు మనం. సో జస్ట్ షార్ట్ కట్ పైన మనం ఆధారపడితే మాత్రం చేయడం చాలా కష్టము. సో ఇవన్నీ క్వశ్చన్ మనకి ఎక్కడ యాక్చువల్గా మనకి ఏ బుక్లో కూడా కనపడదు. ఇవన్నీ కూడా మనకు సొంతంగా ఇచ్చినట్టు క్వశ్చన్లు ఇవన్నీ కూడా. సో అంటే వ్యక్తి యొక్క అంటే విద్యార్థి యొక్క అవగాహన కోసం ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది కూడా. అతను ఎంత అవగాహన తెలుసుకోవడం కోసం ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో కాబట్టి సో గుర్తుంచుకోండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి మీరు. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడాలి. ఇక్కడ మనము a + b + c = 0 అయితే a² + ab + b² సమానమైన ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఇక్కడ b² - bc + c², b² + bc + c², c² - ab, 4th వన్ 0 అనమాట ఇక్కడ. అంటే ఇందులో ఆప్షన్ ఏదంటే మనకి ఆప్షన్ ఇక్కడ ఏదన్నది ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏముంది ఇక్కడ a + b + c 0కి సమానం అంట. దీని విలువ కావాలి మనకు. ఇప్పుడు సింపుల్గా ఏం చేద్దాం మనము ఇక్కడ రాసి కానీ a + b + c = 0 కాబట్టి మరి a + b అలాగే వచ్చేసి c ఇక్కడ పోతే ఏమైతే మైనస్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాము ఇరువైపులో కూడా మనము సో వర్గం చేద్దాం. మనం వర్గం చేస్తే ఏమొస్తుంది అప్పుడు సో a + b² వస్తుంది ఇక్కడ. a + b² - c², c²కి సమానం అవుతుంది అది. మరి a + b² మనం విభజిస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకు a² + b² + 2ab -c² అంటే c²కి సమానం అవుతుంది ఇక్కడ. అయితే దీన్ని ఇక్కడ చేస్తే ఇక్కడ a² + b² + 2ab దీన్ని ఏం చేస్తానంటే నేను ab + ab రాస్తాను నేను. ఎంత c² అనమాట. 2ab అంటే ab + ab రాసుకోవచ్చు మనము. తర్వాత a² + b² + ab ఈ ఒక ab అవతల పోతే ఏమవుతుంది c² - ab అనమాట. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు మనకు a² + b² + ab యొక్క విలువ c² - abకి సమానం అవుతుంది. కాబట్టి మనకు థర్డ్ ఆప్షన్ ఉంది మనకు ఆన్సర్ అనమాట. మనకి అడిగింది ఇదే కదా, a² + b² + ab యొక్క విలువ ఎంతంటే ఇది మనకు c² - abకి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 13వ క్వశ్చన్ చూస్తే an = 3 + 2n ఎన్నవ పదంగా కలిగిన శ్రేణి యొక్క మొదటి n పదాల మొత్తం ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఇది ఉంది ఇక్కడ. అయితే n పదాల మొత్తానికి సూత్రము మొదటి పదముతో చివరి పదం తెలిస్తే a, an ఇది మొదటి పదం చివరి పదం అయినట్లయితే n పదాల మొత్తానికి ఫార్ములా Sn = n/2 a + an అనమాట. ఇది n పదాల మొత్తానికి ఫార్ములా అవుతుంది. ఇది క్వశ్చన్ ఇక్కడ ఏమిచ్చింది ఇక్కడ మొదటి 24 పదాల మొత్తం ఎంత అన్నాడు. సో చివరి పదము మొదటి పదం తెలిస్తే మనకి ఫార్ములా ఏమంటే n పదాల మొత్తానికి Sn = n/2 a + an అనమాట. మరి మనకి ఇచ్చినటువంటి an అంటే ఏముంది ఇక్కడ మనకు an అంటే 3 + 2n ఇది ఎన్నో పదం అంటే. మరి మనకి ఏం కావాలి మొదటి పదం కావాలంటే a1 కావాలి మనకి. a1 ఇది a1 అనుకుంటాం మనం. a1 అని an ఒకటి ఇక్కడ. సో a1 = 3 + n ప్లస్ 1 రాష్ట్రం అంతే మనం. 2 × 1 ఎంత 2 వస్తుంది అంటే మొత్తం ఎంత 5కి సమానం అవుతుంది. అదేవిధంగా 24 పదం కూడా కావాలి మనకు. a24 కావాలి మనకు. అంటే ఇక్కడ 24 వస్తుంది. a24 ఏమవుతుంది అప్పుడు సో 3 + 2 × n అంటే 24 ఇక్కడ. మరి 24 2 48 + 3 51 అంటే a24 ఎంత మనకు 51 అనమాట. మరి సూత్రం S24 24 పదాలు మొత్తం కావాలి కాబట్టి S24 ఎంత 24/2 a అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 5 + 51 చూడండి ఇక్కడ. సో 2 × 2 12 ఇక్కడ 12 × 51 + 5 56 12 మనకు గుణిస్తే మనకు వచ్చే విలువ అంటే 672. కాబట్టి మనకు ఆన్సర్ థర్డ్ వన్ ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో థర్డ్ వన్. తర్వాత 14వ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనము x = 2 మరియు y = -3 అనేటువంటి ఒకే సాధన గల రేఖీయ సమీకరణాల జత ఏదైనా ఇక్కడ మనకి ఇచ్చిన రేఖీయ సమీకరణాలు 4 ఉన్నాయి ఇక్కడ. అంటే 4 జతలు ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ ఏముంది x + y = -1 2x - 3y = -5 ఈ విధంగా మొత్తం మనకి 4 జతలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ ఇచ్చినటువంటి విలువలు ఏవైతే ఉందో అంటే దేనికి మనకు LHSలో RHS సమానం అయితే అవి మనకు ఆన్సర్ అవుతాయి. కాబట్టి మరి ఏం చేస్తాం మనము సింపుల్గా మనకి ఇచ్చినటువంటి యొక్క 2 విలువల్ని మనము ఇందులో ప్రతిక్షేపించి చూసుకుంటే మనకు వచ్చేటువంటిదే 2 సమానమైతే అది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇందులో ప్రతిక్షేపిద్దాం మనం ఫస్ట్ చెక్ చేద్దాం మనము. మరి ఫస్ట్ ఏముంది x + y x అంటే మనకి ఎంత 2 ప్లస్ ఇక్కడ ఏముంది y అంటే -3 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -3 = ఎంత -1 అంటే ఈ -1కి సమానమైంది కాబట్టి మనకి దీనికి సాటిస్ఫై చేస్తుంది ఇక్కడ. తర్వాత అదేవిధంగా నెక్స్ట్ ఏముంది 2x - 3y మరి ఇందులో కూడా 2 × x అంటే ఎంత 2 కాబట్టి 2 తర్వాత -3 × y అంటే -3 దగ్గర -3 = ఎంత సూక్ష్మీకరణ మనకి ఎంత -5 రావాలి మనకి. చూడండి ఇక్కడ మనకి 2 ఎంత 4 మైనస్ ఇక్కడ -5 ప్లస్ అవుతుంది ప్లస్ 3 9 చూడండి ఇక్కడ ఏమొచ్చినప్పుడు -++ 9 మొత్తం ఎంత 13 అంటే దీనికి యాక్చువల్ -5 ఇచ్చినాడు కానీ మనకి ఎంత వచ్చింది 13 వచ్చింది. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదనమాట. ఇది మొత్తం ఫస్ట్ ఆన్సర్ కదా. సెకండ్ ఒకసారి గమనిద్దాం మనము. సెకండ్ ఏమిటి ఫస్ట్ x - 4y x అంటే 2 కాబట్టి 2 -
వై అంటే -3 -2 ప్లస్ 4 మూల 12 ప్లస్ 12 మొత్తం ఎంత 14 అయింది ఇక్కడ. అంటే ఫస్ట్ది ఓకే. సెకండ్ ఏముంది ఇక్కడ 5 × x 5 2 జా 10. ఇక్కడ వై అంటే -3 మరి -y ఎంత +3 అవుతుంది కాబట్టి 10 + 3 ఎంత 13. ఇది సరిపోతుంది ఇక్కడ. కాబట్టి మనకు సెకండ్ ఆన్సర్ ఆన్సర్ కావడము జరుగుతుంది. అంటే ఇచ్చినటువంటి విలువలు ఈ సమీకరణను ప్రతిక్షేపిస్తే ఆ సమీకరణం అనేది తృప్తిపరిచింది కాబట్టి మనకు ఇది ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 15వ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే మనము ఓ కేంద్రంగా గల వృత్తమునకు దాని బాహ్య బిందువు ఏ నుండి ఏపీ బార్ మరియు ఏక్యూ బార్లు స్పర్శరేఖలు మరియు యాంగిల్ ఓపీక్యూ ఈజ్ ఈక్వల్ టు 22.5 అయిన యాంగిల్ పిఏక్యూ విలువ ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు యాక్చువల్గా మనకు ఒక వృత్తం ఉందంట. ఆ వృత్తం ఏంది ఇక్కడ మనకు దానికి కేంద్రము సో ఓ అనమాట. వృత్త కేంద్రం ఓ ఇచ్చినాడు ఇక్కడ. తర్వాత వృత్తానికి బాహ్యం ఒక బిందు అదేంటంటే ఏ అనమాట ఇక్కడ. మరి ఏ నుంచి ఇక్కడ వీటికి స్పర్శరేఖలకి ఇస్తే ఒకటి ఏంది ఇక్కడ ఏపీ బార్, ఇక్కడ ఏపీ అనమాట. అదేవిధంగా ఇది ఇక్కడ సో ఏక్యూ బార్, ఇక్కడ ఏక్యూ బార్ అనమాట. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి స్పర్శరేఖలు. తర్వాత ఏమిచ్చింది ఇక్కడ యాంగిల్ ఓపీక్యూ అంటే ఏం చేయాలి మనము ఇక్కడ ఇది ఇక్కడ పి స్పర్శ బిందు, క్యూ కూడా స్పర్శ బిందు. ఇక్కడ ఈ రెండు స్పర్శ బిందులు కలిపి మనకి ఏమొస్తుంది ఇక్కడ ఒక వృత్తానికి జా వచ్చింది. నెక్స్ట్ ఏంది ఇక్కడ ఈ యొక్క వృత్తాన్ని ఇక్కడ మనం పీకి కలపాలి, వృత్త కేంద్రాన్ని పీ కలపాలి, అదే వృత్త కేంద్రాన్ని క్యూ కలుపుతాం మనము. అప్పుడు మనకి ఏమైంది ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడింది ఇక్కడ. మరి మనకి ఇచ్చినట్టు ఇంకోటి ఏమైంది ఇక్కడ యాంగిల్ ఓపీక్యూ 22.5 అంట. ఓపీక్యూ అంటే ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ కోణమే ఎంత ఇది 22.5 22.5 అనమాట. ఇది చూడండి పటం చూసి మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ. ఈ కోణం ఎంత 22.5. ఇంకో చూడండి ఇక్కడ ఇప్పుడు ఓపీ ఏమవుతుంది వృత్తానికి వ్యాసార్థం, ఓక్యూ ఇది కూడా వృత్తానికి వ్యాసార్థం. అంటే త్రిభుజం ఓపీక్యూ తీసుకుంటే మనం ఇది మాత్రం తీసుకుంటే ఇది ఏమవుతుంది సమద్విబాహు త్రిభుజం అవుతుంది. అంటే ఇక్కడ కోణం ఎంత 22.5 అయితే ఇక్కడ కోణం ఎంత ఇక్కడ కూడా మనకు సో 22.5 ఉంటుంది అనమాట. త్రిభుజం కనుక ఫస్ట్ గమనిద్దాం మనం ఇక్కడ మాత్రం ఇక్కడ. మరి త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత 180కి సమానం. ఇక్కడ 22.5 22 మొత్తం ఎంత 45. మరి ఇక్కడ 45 పోతే ఇక్కడ మిగతా కోణం ఏముంటుంది అప్పుడు సో 135 ఉంటుంది. కాబట్టి యాంగిల్ పిఓక్యూ మొత్తం ఎంత ఇక్కడ మనకు 135కి సమానం అవుతుంది. చూడండి ఇక్కడ త్రిభుజం పిఓక్యూలో యాంగిల్ పిఓక్యూ అంటే ఓ వద్ద కోణం ఎంత 135 అనమాట. మరి దీని తర్వాత మనకు అడిగింది ఇక్కడ యాక్చువల్గా యాంగిల్ పిఏక్యూ అంటే ఇక్కడి కోణం ఎంత అన్నాడు. సో మన పిఓక్యూఏ తీసుకుంటే మనం పిఓక్యూఏ ఈ మొత్తం ఏమైతే చెప్పండి ఇది పిఓక్యూఏ ఇది మనకు ఒక చతుర్భుజం అవుతుంది. చతుర్భుజం అనమాట. ఇంకోటి మీకు తెలుసు స్పర్శరేఖ ఈ యొక్క వ్యాసార్థాన్ని కలిసినప్పుడు మనకి ఏర్పడేటువంటి స్పర్శ బిందువు వద్ద చేసేటువంటి మొత్తం కోణం ఎంత సో 90 డిగ్రీలు. మొత్తం కోణం ఇక్కడ మాత్రం 22.5 మొత్తం కోణం ఎంత 90. సో ఈ మొత్తం కోణం ఎంత 90 అనమాట. 90 + 90 ఎంత 90 + 90 180. ఇక్కడి కోణం ఎంత 135. మొత్తం కోణం ఎంత మనకి ఇక్కడ 315 ఇక్కడ. అంటే ఈ చతుర్భుజంలో ఉన్నటువంటి 4 కోణాలు ఉంటాయి కదా. చతుర్భుజంలో 4 కోణాలు ఇక్కడ ఏమన్నా ఏ ఒక కోణము, పి ఒక కోణము, ఓ ఒక కోణము, క్యూ ఒక కోణం అంట. సో 4 కోణాల మొత్తం మనకి ఎంత 360కి సమానం అవుతుంది చతుర్భుజంలో. కానీ ఇక్కడ మనకు ఈ 1వ కోణము, 2వ కోణం, 3వ కోణం కూడితే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 315 వచ్చింది. సారీ కనపడలేదు కదా ఇక్కడ. సో పి వద్ద కోణం 90, సో క్యూ వద్ద కోణం 90 90 + 90 ఎంత 180 అవుతుంది ఇక్కడ. మరి ఓ వద్ద కోణం 135 కాబట్టి ఈ 3 కోణాల మొత్తం ఎంత 315కి సమానమైంది. అప్పుడు ఈ కోణం ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇక్కడ మనకు 360 మొత్తం కాబట్టి 4 కోణాల మొత్తము మిగతా కోణం ఎంత కావాలో 360 - 315 మొత్తం ఎంత అప్పుడు ఇక్కడ 45 డిగ్రీస్. సో 45 135 ఎంత 180 90 + 90 ఎంత 180 180 + 180 ఎంత 360. సో మనకు ఆప్షన్ 4th 45 డిగ్రీ ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ మన ఇక్కడ 16వ క్వశ్చన్ చూద్దాం మనము. సో దానికంటే ముందు ఇప్పటిదాకా మీరు వీడియో చూసారంటే సో మీ అందరికి ధన్యవాదాలు. అదేవిధంగా మీకు వీడియో ఒకవేళ ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో 16వ క్వశ్చన్ చూద్దాం మనము. సో పీక్యూ బార్ అన్నది 16.5 సెంటీమీటర్లు పొడవు గల ఒక సరళరేఖ ఖండము. పి మరియు క్యూలు వరుసగా పిఎస్ మరియు క్యూఆర్లు పీక్యూకు ఒకే వైపున గల లంబాలు. తర్వాత పీక్యూ బార్ బై టీ ఒక బిందువు, పీటీ బార్ = 1.5 సెంటీమీటర్, పిఎస్ బార్ = 1.6 సెంటీమీటర్లు మరియు యాంగిల్ ఎస్ = యాంగిల్ ఆర్ అయితే క్యూఆర్ యొక్క విలువ ఎంత ఇక్కడ. అయితే ముందే చేద్దాం మనం వీటి ఫస్ట్ పటం చేద్దాం మనం. ఫస్ట్ మనకి ఏమిచ్చింది ఇక్కడ సో పీక్యూ బార్ అనేది ఒక 16.5 సెంటీమీటర్ పొడవు ఒక రేఖాఖండం అంట, సరళరేఖాఖండం అంట. ఇక్కడ గీస్తే చూడండి ఇక్కడ రేఖాఖండం అంటే ఏంది సో 2 బిందువుల మధ్య దూరం అనమాట. ఇది పి, తర్వాత ఇది క్యూ అనమాట. ఇది ఒక రేఖాఖండం. దీని మొత్తం పొడవు ఎంత మనకి ఇది సో మొత్తం పొడవు 16.5 సెంటీమీటర్ అనమాట. దాని తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ పి మరియు క్యూలు వరుసగా పిఎస్ మరియు క్యూఆర్లు పీక్యూకు
ఒకే వైపున గల లంబాలంట, పిఎస్ అంట. ఇది ఒక పిఎస్ ఒక రేఖాఖండం ఉంది. తర్వాత తర్వాత క్యూఆర్, ఈ రెండు కూడా ఏమైనా ఇక్కడ పీక్యూకి ఒకే వైపు అంటే ఈ వైపు, ఒకే వైపు అంటే పై వైపు ఉన్నటువంటి పై కానీ కింద కానీ ఒకే వైపు తీసుకున్నాం మనం ఉన్నటువంటి రెండు రేఖాఖండాలంట, లంబాలు ఇవి. ఇక్కడ కోణం అంతా 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్ అనమాట. దాని తర్వాత పీక్యూ పై టీ ఒక బిందువు ఇక్కడ, మరి టీ ఇక్కడ బిందువు తీసుకుంటే మనము టీ అనే బిందువు తీసుకుంటే ఇక్కడ మనము ఇది ఇచ్చినట్టు ఇక్కడ టీ అనే బిందువు అంటే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ తర్వాత మన పీటీ కూడా 1.5 ఇక్కడ, మరి పీ నుంచి టీ ఇక్కడ టీ తీసుకున్నాం ఇక్కడ మనం, మరి పీటీ ఎంత చెప్పండి ఇక్కడ 1.5 సెంటీమీటర్స్. యాక్చువల్గా పీక్యూ మొత్తం పొడవు ఎంత 16.5 ఇక్కడ, కానీ మనకి పీ నుంచి టీ ఎంత ఉంది ఇక్కడ 1.5, మిగతా పొడవు ఏమైతే ఆటోమేటిక్గా 16.5 మైనస్ 1.5 ఎంత 15 సెంటీమీటర్. ఇది 15 సెంటీమీటర్. ఇక్కడ టీ నుంచి క్యూ 15 ఉంది, మరి పీ నుంచి టీ ఎంత 1.5 అనమాట. మళ్ళీ ఏమైనా ఇక్కడ పిఎస్ ఎంత ఇక్కడ 1.6 ఇక్కడ, ఇక్కడ ఎస్ ఇది ఆర్ ఇక్కడ, మరి పిఎస్ ఎంత ఇక్కడ మనకి 1.6, ఇది ఎంత ఇది 1.6 అనమాట. మళ్ళీ ఏంది ఇక్కడ యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇప్పుడు ఈ టీ ఉంది ఇక్కడ, టీకి ఏం చేయాలి మనం ఎస్ని కలుద్దాం ఇక్కడ మనం. దాని తర్వాత ఈ టీని మళ్ళీ మనం ఆర్ కలుద్దాం మనం, అంటే ఈ ఎస్ వద్ద కోణం ఏదైతే ఉంటుందో ఆర్ వద్ద కోణం కూడా అంతే ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ రెండు కోణాల సమానము. మరి ఇక్కడ కోణం ఎంత 90, ఇక్కడ కోణం ఎంత 90 డిగ్రీస్ అనమాట. అయితే మనకి ఏమంటే ఇక్కడ క్యూఆర్ ఈ యొక్క పొడవు ఎంత అని ఇక్కడ, ఈ పొడవు ఎంత అని ఇక్కడ, ఇదంతా యాక్చువల్ మనకు 1.6 అనమాట. అయితే చూడండి ఇక్కడ ఇక్కడి కోణము ఇక్కడి కోణానికి సమానమైంది. ఇక్కడ ఇక్కడి కోణం 90, ఇక్కడి కోణం 90, అంటే రెండు కోణాలు సమానత ఏమవుతుంది ఆటోమేటిక్గా త్రిభుజాల్లో, త్రిభుజము పిఎస్టి, త్రిభుజము క్యూఆర్టీ, ఈ రెండు కూడా త్రిభుజాలు ఏర్పడినాయి ఇక్కడ. ఈ రెండు త్రిభుజాల్లో రెండు కోణాలు సమానమైతే ఏం కాదు ఆటోమేటిక్గా మూడో కోణం కూడా, అంటే ఇక్కడి కోణం ఎంతైతే ఉంటుందో ఇక్కడి కోణం కూడా అంతే ఉంటుంది అనమాట. అంటే రెండు త్రిభుజాలలో అన్ని కోణాలు అంటే అనురూప కోణాలు సమానమైతే అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా రెండు త్రిభుజాలు కూడా స్వరూపాలు అవుతాయి. అంటే అర్థమైంది ఇక్కడ త్రిభుజం పిఎస్టి ఈజ్ సిమిలర్ టు త్రిభుజము క్యూఆర్టీ అనమాట. మరి రెండు త్రిభుజాలు స్వరూపాలు అయితే ఏమైతే ఆటోమేటిక్గా వాటి యొక్క భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. ఇప్పుడు మనము ఇట్లా మనం దీని పేరు మామూలుగా మనం యాక్చువల్గా ఎట్లా రాస్తామంటే దీన్ని మనము టీ త్రిభుజము టీపీఎస్గా రాస్తాము. దీని రాస్తాం మనం మామూలు త్రిభుజము టీక్యూఆర్గా రాద్దాం మనం. వీటి అనురూప భుజాలు ఏమవుతాయి? సో టీపీ బై దానికి భుజానికి అనురూప భుజం ఏమవుతుంది టీక్యూ అనమాట. టీక్యూ ఇజ్ ఈక్వల్ టు మరి పిఎస్ ఈ భుజానికి, సో పిఎస్కి అనురూప భుజం అవుతుంది క్యూఆర్ అనమాట. ఇందులో విలువలు రాస్తే వచ్చేది మనకు అవసరం అవుతుంది. మరి టీపీ అంటే మనకి ఎంత 1.5 ఇక్కడ, ఇది ఎంత 1.5 బై టీక్యూ అంటే ఎంత 15 ఇక్కడ. దాని తర్వాత సో పిఎస్ అంటే ఎంత 1.6, మరి క్యూఆర్ మనకు కనుక్కోవాలి రాస్తుంది ఇక్కడ. మరి చూడండి ఇక్కడ 1.5 1 జా 1.5 10 జా, సో 1/10 ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 1.6 బై క్యూఆర్ వచ్చింది. అంటే కూడా కరం క్యూఆర్ ఇంటూ 1, సో క్యూఆర్ 10 ఇంటూ 1.6 ఏమొస్తుంది 16 వస్తుంది. కాబట్టి క్యూఆర్ కూడా మనకి ఎంత 16 సెంటీమీటర్కి సమానం కావడం జరుగుతుంది. దశాంశ భిన్నం ఇంటూ 10 ఎంత 16కి సమానం ఇక్కడ. కాబట్టి క్యూఆర్ అంతా మనకు 16 సెంటీమీటర్కి సమానం అవుతుంది. సో మనకు ఆప్షన్ థర్డ్ వన్ మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇవి మనకి పేపర్ 2లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్లు. మీకు వీడియో కానీ ఉపయోగపడితే సో దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మిగతా క్వశ్చన్లకు అవసరం మనం మిగతా వీడియోలో చెప్పుకుందాం మనం. థ్యాంక్ యూ. అదేవిధంగా మన ఛానల్ ఆల్రెడీ సో ఇంతకు జరిగినటువంటి పేపర్ 1కు సంబంధించినటువంటి క్వశ్చన్లు కూడా వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా పేపర్ 2 కూడా మ్యాక్సిమం చేస్తాను నేను. సో అవి మనకు కేవలం టెట్కి మాత్రమే కాదు, డిఎస్సి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి సో డిఎస్సి కోసం కూడా మీరు ఈ వీడియో చూడండి. మీరు మ్యాథ్స్ అనేది అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి సో దాన్ని చూసి మీరు లబ్ధి పొందగలరని సో మనకి థ్యాంక్ యూ.